హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ప్యాన్ కేక్ చేశాను. చాలా బాగా వచ్చింది చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ చూద్దామా? ఒక బౌల్‌లో ఒక ఎగ్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి. ఈ రెండిటి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా కలుపుకొని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్ ఉంటే మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇప్పుడు హాఫ్ కప్పు పాలు వేసుకోండి. తర్వాత 1 కప్పు మైదా పిండి వేసుకోండి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని వేడైన తర్వాత గరిటెతో ఇలా నేను చూపించిన విధంగా పాన్ కేక్ అయితే వేసుకోండి. ఇది 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏదో ఒకటి చేసి పెట్టమంటారు కదా! ఎప్పుడు ఒకే టిఫిన్స్ కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇలా బబుల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ పాన్ కేక్‌ని టర్న్ చేసుకోవాలి. అదే విధంగా మిగతా పిండిని కూడా వేసుకుందాము. బబుల్స్ వచ్చే వరకి కాలనివ్వాలి. చూడండి, బబుల్స్ వచ్చాయి. ఇప్పుడు టర్న్ చేసుకుందాము వీటిని. పాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.